చేరుకున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తాడా లేదా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఆయన రెగ్యులర్ గా శనివారం ఆదివారం కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటారు కాబట్టి హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒక 1 minute మీరు హోల్డ్ లో ఉండండి. మన బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెప్తున్నట్లు మనం బిగ్ టీవీ విజువల్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్స్క్లూసివ్ గా అంటే అవునా అని చెప్పి ఆశ్చర్యపోతున్నట్లు కూడా మనం స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అవునా అని ఆశ్చర్యపోతున్నట్లు కూడా చూస్తున్నాం. నార్మల్ గా ఆయనకి అసలు ఏం తెలియదు పవన్ కళ్యాణ్ కి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి తరలించబోతున్నట్లు కూడా చెప్తున్నట్లయితే అప్పుడు పవన్ కళ్యాణ్ అవునా అని కూడా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ చెప్పండి. మొత్తం మీద అయితే ఇదే ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం విజయవాడలో వికసిత 2040 కార్యక్రమం 2047 కార్యక్రమానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదే సమయంలో వీరిద్దరు కూడా ఆసక్తికరంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వారిద్దరు మాట్లాడుకుంటున్న అంశానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు చెప్పారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్తారంటూ ప్రచారం అయితే కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కారులో బయటకు చేతులు పెట్టి ఇలా చేతులు ఊపే వరకు ఒక్కసారి అల్లు అర్జున్ని వచ్చాడని చెప్పి కూడా చాలామంది అభిమానులు మరి అది వేలం వెర్రిగా అంటే చాలామంది అభిమానులకు సినిమా హీరోను చూడాలని ఆతృత కావచ్చు, ఇంకో సందర్భం కావచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం మాత్రం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక లాయర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి 118 అనేది ఒక సెక్షన్, 105 అనేది 2 సెక్షన్లు. సో దీనికి సంబంధించి ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్గా దీంట్లో పేర్కొన్నారో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీసుకురావడం జరిగింది. ఈ రిమాండ్ ప్రొసీజర్లో అక్యూజ్డ్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన జడ్జి గారి ముందల పోలీసులు ప్రవేశపెట్టిన తర్వాత ఆ రిమాండ్ మీద అక్యూజ్డ్ తరపు అడ్వకేటు తన యొక్క వాదనని వినిపించుకోవచ్చు. ఏంటంటే ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదేవిధంగా లాయర్ గారు ఎట్టిపోరు ప్లీజ్ వెయిట్ సార్ అక్యూజ్డ్ అదేవిధంగా